వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎస్ఐఆర్తో హైదరాబాద్లో ఏం జరగబోతుంది? ఎస్ఐఆర్ తర్వాత హైదరాబాద్లో ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గబోతుందా? అంటే ఖచ్చితంగా తగ్గుతుందనే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. రేపు పొద్దున నవంబరు సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల నాటికి హైదరాబాదులో ఉన్న జిహెచ్ఎంసీ పరిధి లెక్క తీసుకుంటే 47,36,669 ఓట్లు ఉన్నాయి. సో ఈ ఓట్లు సగం తగ్గిపోయే అవకాశం ఉంది. ఆశ్చర్యపోతున్నారా? నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారా? మీ ఇష్టం, మీరు అనుకోండి, చెక్ చేసుకోండి ముందు డేటాని. సగం ఓట్లు తగ్గే అవకాశం ఉంది. 47 లక్షల ఓట్లలో సగం ఓట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు తగ్గబోతున్నాయంటే మొత్తం ఈ 47 లక్షల ఓట్లలో ఇప్పుడున్న ఓట్ల లిస్టు ప్రకారం 24, 25 లెక్క చూస్తే 23,99,880 ఏమో మొగోళ్ళు ఉన్నారు, మేల్ ఓటర్స్ ఉన్నారు. 23,36,448 మంది ఫీమేల్ ఓటర్లు ఉన్నారు. వీళ్ళ సంఖ్య గణనీయంగా ఎస్ఐఆర్తో తగ్గబోతుంది. ఖచ్చితంగా ఓట్లు పోతున్నాయి చాలామందివి. ఎట్లా పోతున్నాయి అంటే భారతదేశంలో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైన తర్వాత ఒక్కరికే ఒకటే ఓటు ఉండాలి. చాలా క్లియర్. ఇండియాలో ఒక్కరికి ఒకటే ఓటు ఉండాలి. కానీ ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఒక్క ఓటు కంటే ఎక్కువ ఓట్లన్నీ ఎగిరిపోతాయి. కొంచెం లాజిక్ ఉందండి, వినేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఎట్లుందంటే కథ, ఒక వ్యక్తి హైదరాబాద్కు వస్తే హైదరాబాద్లో కూకట్పల్లిలో ఒక ఓటు ఉంటుంది. ఫస్ట్ కూకట్పల్లిలో ఉంటాడు ఆయన. ఆంధ్ర తెలంగాణ అనే తేడా లేదు. ఆంధ్రలోనైనా తెలంగాణలోనైనా ఒకే విధంగా. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే కూకట్పల్లి నుంచి మూసాపేటకి ఇల్లు మారుతాడు. ఆడ ఒక ఓటు ఉంటుంది. మూసాపేట నుంచి ఏం చేస్తాడు, మళ్ళీ ఉద్యోగం చేంజ్ అయిపోయేసరికి ఏం చేస్తాడు, మణికొండకు మారుతాడు. మణికొండ, ఓకేనా? మణికొండ నుంచి ఏం చేస్తాడు, ఒక 2-3 ఏంటి మొత్తం. ఎందుకు 2002 తర్వాత ఇన్ని మార్పులు కనిపించవచ్చు. 2002 తర్వాత ఏ సంవత్సరంలోనైనా హైదరాబాద్ వస్తే ఒక 10 ఏళ్ళు తీసుకుందాం. 10 ఏళ్లలో ఖచ్చితంగా 5 అడ్రస్లు మారుతాడు. మణికొండకు వచ్చిన తర్వాత ఎరుగుతారు వనస్థలిపురం అనుకుందాం. వనస్థలిపురం తర్వాత 5, ఇప్పుడు వచ్చేసి ఇక 7కి మళ్ళీ యూసఫ్ గూడకు వచ్చింది అనుకుందాం. సో ఒక ఫ్యామిలీ గడిచిన 10 ఏళ్లలో 5 అడ్రస్లు చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. చాలా క్లియర్గా 5 అడ్రస్లు చేంజ్ అయిందనుకో, ఈ 5 చోట్ల ఓట్లు ఉంటుంది ఆయనకి. 5 చోట్ల ఓట్లు ఉంటుంది. అయితే ఫస్ట్ 1-2 చోట్ల ఏం చేస్తాయంటే మ్యాచింగ్, ఆన్లైన్ ఓటింగ్ విధానం వచ్చింది కాబట్టి, ఓటు నమోదు చేసుకునే ప్రక్రియ వచ్చింది కాబట్టి తర్వాత అంటే 2006, 2007 తర్వాత ఓట్లు ఎగిరిపోతాయి. పాత ఓటు పోయి కొత్త ఓటు వస్తుంది. అది ఆన్లైన్ ప్రక్రియ వచ్చింది కాబట్టి కొంత ఉంది. కానీ చాలా ఓట్లు హైదరాబాదులో ఇప్పుడు తీస్తున్న లెక్క ప్రకారం చూస్తే చాలా ఓట్లు కనీసం ఒక వ్యక్తికి 3 చోట్ల ఓట్లు ఉన్నాయంట. ఒక్కొక్క వ్యక్తికి 3 చోట్ల ఓట్లు ఉన్నాయి. ఈ 3 చోట్ల ఓట్లు ఉండడం వల్ల మొత్తం సంఖ్య లెక్క తీస్తే ఈ 4,000 చిల్లర పోలింగ్ బూతులు ఉన్నాయి మన దగ్గర హైదరాబాద్లో. 4,000 చిల్లర పోలింగ్ బూతుల్లో మొత్తం లెక్క చూస్తే కొందరికి 3 చోట్లు ఉన్నాయి, కొందరికి 2 చోట్లు ఉన్నాయి, కొందరికి ఇక్కడ ఒకటి ఉండి ఊర్లో ఒకటి ఉంది, కొందరికి హైదరాబాద్లో 2 ఓట్లు ఉండి ఊళ్ళో ఒక ఓటు ఉంది. ఇట్లా కూడా ఒక్కొక్క వ్యక్తి మీద. నిజానికి ఏం చెప్పినా నేను స్టార్టింగ్లో, ఒక వ్యక్తికి ఒకటే ఓటు ఉండాలి కదా, ఒక వ్యక్తికి 3 ఓట్లు ఉన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియతోటి ఈ డూప్లికేట్ ఓట్లన్నీ ఎగిరిపోబోతున్నాయి. ఇవి పోవాలి కూడా, చాలా క్లియర్, ఎగిరిపోవాలి కూడా. ఏం చేస్తారంటే జిహెచ్ఎంసీలో ఓటేస్తారు, ఇక్కడ ఓటర్ ఐడి కార్డు, ఇక్కడ లిస్టు వేరే ఉంటుంది. ఊళ్ళో పోతారు, మళ్ళీ ఊళ్ళో ఓటేస్తారు, అక్కడ సర్పంచ్ కూడా పోటీ కడతారు చాలామంది. మీరు చూడండి, హైదరాబాద్లో ఉండి ఊళ్ళలో సర్పంచ్లైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కేయండి. తెలంగాణలో గురించే మాట్లాడుతున్నాం. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సిటీలో ఒక ఓటును మెయింటైన్ చేస్తున్నారు, కిరాయి ఇంట్లో ఒక ఓటును మెయింటైన్ చేస్తున్నారు, కిరాయి ఇంట్లో ఉండి హైదరాబాద్లో ఏదైనా సొంత ఇల్లు కొనుక్కుంటే అక్కడ ఒక ఓటును మెయింటైన్ చేస్తున్నారు. మరి ఇన్ని ఓట్లు ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు? ఇన్ని ఓట్లు ఎందుకు తీసుకుంటున్నారంటే ఐడెంటిటీ కార్డు కోసం. గ్యాస్ కావాలి కొత్తింటికి పోతే, ఓకేనా, ఇంటర్నెట్ బిల్లు కావాలి, బ్యాంక్ అకౌంట్ కావాలి, రకరకాల ఐడి ప్రూఫ్లు కావాలి. ఆన్లైన్లో అప్లై చేస్తే ఓటర్ ఐడి ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి సింపుల్గా ఏం చేస్తున్నారు, ఐడెంటిటీ కోసం ఓటర్ ఐడిని ఎక్కడ నివాసం ఉంటే అక్కడ కొత్త ఓటర్ ఐడిని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆధార్ కార్డు వచ్చిన తర్వాత, ఆధార్ కార్డుని ప్రూఫ్ని పెట్టిన తర్వాత ఆ డూప్లికేట్ ఓట్లు మ్యాచ్ అయ్యాయి. కానీ చాలామందికి 2002 తర్వాత చాలామందికి డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. ఎట్లున్నాయంటే ఒకటి ఊళ్ళో ఉంది, రెండోది వచ్చేసి ఊర్లో ఈ ఓటు పోదు, పర్మనెంట్గా ఉంటుంది.
ఊర్లో ఉండే ఓటు ఎవ్వడు తొలగించుకోడు. ఎందుకంటే ఆడ ఇల్లు ఉంటుంది, భూమి ఉంటుంది, భూమి జాగు ఉంటుంది, ప్రభుత్వ పథకాలు ఉంటాయి, సబ్సిడీ ఉంటుంది, ఎరువుల సబ్సిడీ వస్తుంది, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. ఊర్లో భూమి ఉంటాయి కంపల్సరీ. లేదంటే భూమి లేదనుకో ఇల్లు ఉంటే ఊళ్ళో దీపం పథకం కింద గ్యాస్ వస్తుంది, అమ్మమ్మనో నాయనమ్మనో ఉంటే ఆమెకి పెన్షన్ వస్తుంది. ఖచ్చితంగా ఊరు ప్రయోజనాలు వేరుంటాయి. సో గ్రామీణ పథకాలని ఏది వదులుకోకుండా ఉండడం కోసం ఊర్లో కంపల్సరీ ఓటును మెయింటైన్ చేస్తున్నారు చాలామంది. ఇది ఎస్ఐఆర్ ప్రక్రియలో బయటపడ్డ వాస్తవాలు. ఇక హైదరాబాద్లో మళ్ళీ ఇంకో ఓటు పెట్టుకుంటారు. హైదరాబాద్లో ఒక ఓటును పెట్టుకొని ఇక్కడ గ్యాస్ కోసం, ఇక్కడ నల్లా నీళ్ళ కోసం, ఇక్కడ ఐడి ప్రూఫ్ కోసం, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కోసం ఇక్కడ ఈ ఓటర్ ఐడిని వాడుకుంటున్నారు. మీరు ఒకసారి చూడండి, మీకు 2 ఆధార్ కార్డులు వచ్చినాయి ఎవరికన్నా? రాలే కదా. ఉంటే ఊరు అడ్రస్ తోటి ఉంది ఆధార్ కార్డు, లేకపోతే హైదరాబాద్ అడ్రస్తో ఉంది. కానీ చాలామందికి 2 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, 3 ఓటర్ ఐడి కార్డులు కూడా ఉన్నాయి. వాళ్ళు బయటికి రారిల్లు, బయటకు వచ్చి మాస్టర్ సుద్దపూస మాటలు చెప్తారు, క్లియర్గా చెప్తుంటారు. ఇట్లాంటి వాళ్ళ ఓట్లన్నీ ఇప్పుడు ఎగిరిపోబోతున్నాయి. ఎస్ఐఆర్లో ఖచ్చితంగా ఎగిరిపోతాయి. ఎగిరిపోయే వాళ్ళలో ముఖ్యంగా చాలామంది ఇప్పుడు ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో బిఎల్ఓలు పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారంట. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో అడిగితే ఏం చెప్తున్నారంటే, మాకు ఊర్లో ఓటు ఉంటే చాలు, మీకు అది చాలా క్లియర్గా చెప్తున్నట్టు 2 ఓట్లు ఉన్నాయి నీకు. కొన్ని చోట్ల ఆధార్ కార్డు మ్యాచ్ అయిన చోట 2 ఓట్లు ఉంటే ఊర్లోనే ఓటుకు ప్రాధాన్యత ఇస్తున్నారు, హైదరాబాద్లో ఓట్లను వదులుకుంటున్నారు. మొదటి కారణం ఎందుకంటే ఊర్లో వచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు, భూమి జాగాల విషయంలో కావచ్చు, ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు చాలామంది ఊర్లో ఉన్న ఓట్లను ఉంచుకుంటున్నారు, హైదరాబాదులో ఉన్న ఓట్లని తొలగిస్తున్నారు, వదిలేసుకుంటున్నారు. ఫలితంగా హైదరాబాదులో ఉన్న ఏదైతే చెప్పినా కదా, ఉదాహరణకు 47,336,669 ఓట్లు ఉన్నాయి కదా, ఈ సంఖ్య తగ్గబోతుంది. చాలా క్లియర్. అంటే హైదరాబాదులో ఓట్ల సంఖ్య తగ్గబోతోంది. ఎందుకంటే చాలామంది మొదటి ఆప్షన్ ఏంటంటే సొంత ఊర్లో ఓటు కోసం హైదరాబాదులో ఉన్న ఓటుని వదులుకుంటున్నారు. చాలా ఒక మంచి డైలాగ్ ఉంటుంది ఒక సినిమాలో, పట్టణాలు పల్లెలకు పుట్టిన బిడ్డలు అంటారు. అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి పట్టణాలను ఏర్పాటు చేశారు కాబట్టి పల్లెలకు పుట్టిన పిల్లలే పట్టణాలని చెప్తారు కదా. ఈ పిల్లలు మళ్ళీ తిరిగి సొంత గ్రామానికి వెళ్తున్నారు, వాళ్ళ ఓటుని సొంత గ్రామానికి మార్చుకుంటున్నారు. కాబట్టి సిటీలో ఓట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఇదొకటి. రెండో కారణం వచ్చేసి హైదరాబాదులో ఉన్న ఆంధ్ర వాళ్ళకి కూడా ఇప్పుడు సమస్య వచ్చింది. రెండో కారణం వచ్చేసి ఆంధ్ర ఓట్లు. ఈ ఆంధ్ర ఓట్లు కూడా తగ్గబోతున్నాయి భారీ ఎత్తున. ఎందుకంటే మొత్తం హైదరాబాద్లో వచ్చేసి 47,36,000 పైన ఓట్లు ఉంటే, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ కాకుండా కానీ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం ముచ్చట రంగారెడ్డిలో, రంగారెడ్డి జిల్లాలో ఆంధ్ర ప్రాంతం వల్ల ఓట్లు అధికంగా ఉంటాయి. రంగారెడ్డి జిల్లాలో ఆర్ఆర్ అని రాస్తున్నాను నేను దీని మీద, 76,96,000 అంటే 77 లక్షల ఓట్లు ఉన్నాయి మొత్తం ఓట్లు. ఇందులో ఈ మొత్తం ఓట్లలో 25% ఆంధ్ర ఓట్లు ఉన్నాయి. క్లియర్. మొత్తం దాదాపు ఎంత ఉంది, 1,20,00,000 దాకా ఓట్లుంటే రంగారెడ్డి, హైదరాబాద్ రెండు ఉమ్మడి జిల్లాలను లెక్క తీసుకొని మొత్తం 1,20,00,000 ఓట్లుంటే అందులో 25% ఆంధ్ర ఓట్లున్నాయి. మనకు అర్థమవుతున్నాయి. ఎప్పుడు అర్థమవుతాయి అంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు ఇక్కడికి నుంచి బస్సులు పెడతారు చూసినావా, లెక్కలేస్తే అర్థమవుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది, ఆంధ్రప్రదేశ్ కంటే బయట, ఆంధ్రప్రదేశ్ నుంచి బయట ఉండే వాళ్ళు 1,00,000 మంది ఉన్నారంట ఓటర్లే. 1,00,00,000 మంది ఓటర్లు ఉన్నారంట. సో ఉంటాయి అంటే హైదరాబాద్లో 1,10,00,000 అనుకోండి, దాదాపు 26 నుంచి 27 లక్షల ఓట్లు ఆంధ్ర ఓట్లు ఉంటాయి మొత్తం రంగారెడ్డి, హైదరాబాద్లో. ఈ 26-27 లక్షల ఓట్ల లెక్క ఇప్పుడు తేలాల్సిన అవసరం ఉంది. ఎస్ఐఆర్తో ఈ 27 లక్షల ఓట్లు, అంటే నేను ఎవరికో వ్యతిరేకంగా చెప్పట్లేదు, ఈ 27 లక్షల ఓట్ల లెక్క ఖచ్చితంగా ఇప్పుడు తేలబోతుంది. ఎట్లా తేలబోతుందంటే 27 లక్షల ఓట్లున్నాయి అనుకోండి ఆంధ్ర ఓట్లు, ఏపీ ఓట్లు 27 లక్షలు ఉన్నాయి అనుకోండి. ఈ 27 లక్షల మంది పర్మనెంట్గా హైదరాబాదులో ఉండాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు, లేదంటే సొంత ఊళ్ళో ఓటు ఉంచుకోవాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు. ఇక్కడ పరిణామాలు మారాయి. 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉందంటే చాలామందిది, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా నివసించవచ్చు. తెలంగాణ ఉద్యమం ఉన్న ఆ సమయానికి, తెలంగాణ పోరాటం ఉన్న ఆ సమయానికి ఎవరూ ఆలోచించలేదు. చాలామంది హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే రాష్ట్రం 2 విముక్కలైందో,
తెలంగాణ ఏర్పడి ప్రత్యేకంగా అటు ఆంధ్ర ప్రాంతం ఒక రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం ఒక రాష్ట్రంగా మారిందో అప్పుడు ఆటోమేటిక్గా ఎమోషనల్ విభజన కూడా జరిగింది. చాలామంది హైదరాబాదులో సెటిల్ అయిన పెట్టుబడిదారులు కావచ్చు, ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల నుంచి పొట్టచేత పట్టుకొని వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో తమ ఊళ్ళో తమ సొంత ప్రాంతంలో ఓటును ఉంచుకోవాలనే ఆలోచనతోనే ఉన్నారు. ఇప్పటిదాకా ఏం జరిగిందంటే వీళ్ళు హైదరాబాదులో ఒక ఓటు, ఆంధ్రప్రదేశ్లో ఒక ఓటును మెయింటైన్ చేశారు. మన లెక్కనే, మన తెలంగాణలో లెక్కనే. కరీంనగర్లో ఒక ఓటు, హైదరాబాద్లో ఒక ఓటు, నల్గొండలో ఒక ఓటు, హైదరాబాద్లో ఒక ఓటు, ఇట్లా మెయింటైన్ చేశారు. ఆంధ్ర వాళ్ళు కూడా అలాగే చేశారు, తప్పేం లేదు, ఆప్షన్ అట్లుంది. ఇప్పుడు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ముక్కలు అవడంతో ఏమైందంటే వీళ్ళు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు ఈ రాష్ట్రాల్లో అందించే ప్రభుత్వాల ప్రయోజనాలను అందుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళ విధానాలు వేరుంటాయి, ఇప్పుడు నిర్ణయాలు వేరుంటాయి. తెలంగాణలో ఉండే వాళ్ళ నిర్ణయాలు వేరుంటాయి. తెలంగాణ ప్రభుత్వ విధానాలు వేరుంటాయి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలు వేరున్నాయి. గడిచిన 12 ఏళ్లుగా ఆ విధానాల మీద స్పష్టత వచ్చింది కాబట్టి చాలామంది ఏపీలో ఓటేయడానికి ఆసక్తికరంగా ఉన్నారు. హైదరాబాద్లో ఉండి ఆయన గూగుల్లో జాబ్ చేస్తాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి, విశాఖపట్నం నుంచి వస్తాడు, లేకపోతే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు అక్కడి నుంచి వస్తాడు. కానీ ఊరు మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించవచ్చు. ఒకసారి గచ్చిబౌలి ఉంది కదా, గచ్చిబౌలిలో ఒకసారి పెద్ద ఉద్యమమే జరిగింది. కేటీఆర్ సంబంధించిన ఒక పెద్ద గొడవ జరిగింది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు అనుకూలంగా ఒక పెద్ద ర్యాలీ తీశారు ఆంధ్ర వాళ్ళు. ఆ రోజు రాజకీయ పరిణామాలకు అనుకూలంగా ఒక ర్యాలీ తీశారంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మీద విపరీతమైన ప్రేమ ఉంది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, ఏదైతే పవన్ కళ్యాణ్ అట్లాగే కవిత ఆ ఇడుపు గాయుధం పంచాయతీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభిమానులు హైదరాబాదులో కూర్చొని ఏ విధంగా కామెంట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఆ ప్రేమ ఉంది. సొంత ప్రాంతం, సొంత భూమి, సొంతూరు పైన ఉండాలి. ఒక యూట్యూబర్ అయితే ఏకంగా ఏం చెప్తున్నారు, చాలా స్పష్టంగా, మీకు దమ్ముందా హైదరాబాదులో ఆంధ్ర వాళ్ళు ఆస్తులు అమ్ముకుంటే కొనే దమ్ముందా మీ దగ్గర అని ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ యూట్యూబర్లు. చాలా పెద్ద ప్రశ్న అది. ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళు ఏం ఆలోచిస్తారు పక్కన పెడదాం అది. అంటే వాళ్ళ ప్రాంతం మీద ప్రేమ ఉంది, చచ్చిపోదు. ఎట్లా చచ్చిపోతుంది? వాళ్ళు ఇప్పుడు డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏం డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది? ఆస్తులు ఉంచుకుంటారా, అమ్ముకుంటారా, అది ఏమైందో మా యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆయన సమాధానం చెప్పేటోళ్ళు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఓటు కావాలన్నా, తెలంగాణలో ఓటు కావాలన్నా అనేది డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఊరు కావాలంటే బిడ్డ ఆంధ్రప్రదేశ్ కావాలి, మామూలుకైనా సరే కరీంనగర్ కావాలి ఉదాహరణకి. లేదు ఊరు అక్కర్లేదు, హైదరాబాదే జీవితం అనుకుంటే తెలంగాణలో ఓటు ఉంచుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఎస్ఐఆర్ ఫారాలు 2 చోట్ల వచ్చి ఉంటాయి. ఒకవేళ 2 నియోజకవర్గాలు అలాగుంటాయి కాబట్టి ఎస్ఐఆర్ ఫారం ఊర్లో ఉండి ఇక్కడ ఉంటే ఇక్కడ ఫిలప్ చేసి అక్కడ ఫిలప్ చేస్తే మీరు నేరస్తులు అవుతారు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఒక ఎస్ఐఆర్ ఫారం తీసుకొని ఫిలప్ చేసి ఇచ్చేసినాం ఇక్కడ లిస్ట్లో, అక్కడ ఒక ఎస్ఐఆర్ ఫారం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఆడ కూడా ఇచ్చేసినాం అనుకో, 2 ఓట్లు ఉంటాయని ఆలోచిస్తున్నారేమో. వాళ్ళు క్రిమినల్స్ అవుతారు. చాలా క్లియర్గా చెప్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెడతారు. సో అప్పుడు ఏమవుతుందంటే చదువుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఆంధ్రాలో ఉంచుకోవాలనుకునే వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతారు. ఆంధ్రాలో ఓటు కావాలనుకున్నంత ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవడం వల్ల హైదరాబాద్లో ఉన్న 25 లక్షల ఓట్లలో దాదాపు 50% ఓట్లు తగ్గిపోయే అవకాశం ఉంది. 27 లక్షలు అన్నా కదా, 27 లక్షల ఓట్లలో దాదాపు 50% ఓట్లు తగ్గిపోబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 50% మంది అనుకుందాం అంచనాకి 50% తగ్గిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే 27 లక్షల్లో 50% పోయినట్టు ఎంత పోతున్నట్టు? దాదాపు 13-14 లక్షల ఓట్లు ఎగిరిపోతున్నాయి కదా. క్లియర్? వీళ్ళ యొక్క 50% పోతాయి. తెలంగాణ ప్రాంతం వాళ్ళవి కూడా, తెలంగాణ నుంచి కూడా చాలామంది ఇలాగే వచ్చారు హైదరాబాద్లో. కరీంనగర్లో ఓటు ఉంటుంది, ఇక్కడ ఒక ఓటు ఉంటుంది. ఆదిలాబాద్లో ఓటు ఉంటుంది, ఇక్కడ ఒక ఓటు ఉంటుంది. మహబూబ్ నగర్లో ఒక ఓటు ఉంటుంది, ఇక్కడ ఒక ఓటు ఉంటుంది. వీళ్ళ ఓట్లు కూడా దాదాపు 30% పైనే ఉంటాయి, 30% ఉంటాయి. వీళ్ళ ఓట్లు కూడా 50% తగ్గిపోయే అవకాశం ఉంది. వీళ్ళ ఓట్లు కూడా తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఎవరైతే గ్రామాల్లో ఓట్లు ఉంచుకోవాలనుకుంటున్నారో, నిన్న మనం ఒక సర్వేలో చాలా స్పష్టంగా చెప్తున్నారు, మాకు ఊళ్ళో ఓటు ఉంటే చాలండి, హైదరాబాద్లో ఓటు మాకు అక్కర్లేదని తెలంగాణ వాళ్ళు చెప్తున్నారు. చాలామంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు ఊళ్ళో ఓటు అంటే అవసరం లేదని. ఇక మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మన దగ్గర ఉన్నారు. కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళలో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఓట్లు ఉంచుకుందాం అనుకుంటున్నారంట. హైదరాబాద్లో సెట్ అయిపోయాం మేము, మా ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చేసినాయి అని ఎక్కువ శాతం. అంటే వాళ్ళ సంఖ్య కొంచెం, అంటే సొంత ఊరికి వెళ్ళిపోవాలనే ఆలోచన వాళ్ళలో చాలా తక్కువ కనిపిస్తుంది. ఇక్కడే సెటిల్ అయిపోవాలనే ఆలోచన ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ ఓట్ల సంఖ్య పరిమితంగా తగ్గే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉన్న దాదాపు 1,10,00,000లకు పైగా ఉన్న ఓట్లు అవుతున్నాయి. ఇందులో దాదాపు ఒక
కోటి పైన ఉంటే దాదాపు ఇలా యావరేజ్ పర్సెంటేజ్ చేసుకుని ఒక 25 లక్షల ఓట్ల పైన 25-26 లక్షల ఓట్ల పైన తగ్గే అవకాశం ఉందని ఒక అంచనా నడుస్తుంది. అందులో జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ తగ్గొచ్చు. రంగారెడ్డి జిల్లా పరిధి కంటే జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ తగ్గే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఎస్ఐఆర్ వచ్చి హైదరాబాదులో పెద్ద ఎసరే పెట్టింది, పెద్ద కథనే పెట్టింది. హైదరాబాదులో భారీగా ఓట్లు తగ్గబోతున్నాయనే అంచనాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో కింద మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ వీడియో కింద మీ సందేహాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ సందేహాలపైన మేము అధికారుల నుంచి వివరణ తీసుకొని మీకు సమాధానాలు చెప్తూ మరొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. ఆంధ్ర ప్రాంతం వల్ల అయినా సరే, తెలంగాణ ప్రాంతం వల్ల అయినా సరే, ఒకటే చివరిగా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఓటుకి సరైన ప్రాంతాన్ని ఎంచుకోండి, మీ ఓటుకి సరైన వివరాలు ఇవ్వండి, మీ ఓటును కాపాడుకోండి. భారతదేశంలో ప్రతి పౌరుడికి ఓటు ఉండాలి, అది ఒక్కటే ఓటు ఉండాలి. ఇదే నా రిక్వెస్ట్. చూస్తూనే ఉండండి, ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.